హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో శాంత దగ్గరికి ధన్యలక్ష్మి రుద్రాణి గారి వస్తారు. ఈ ఒక్క పూటకి అడ్జస్ట్ అయితే మా కర్రీ అన్నమే పెట్టు తినేస్తామనేసి అంటారు ధన్యలక్ష్మి రుద్రాణి. అప్పుడు శాంత ఇలా అంటుంది, అయ్యో అమ్మ, మీరు అలా కోపంగా వెళ్ళిపోయేసరికి మీరు తినరని నేను అది ఇంతే ఇప్పుడే ఇంతకు ముందే అనేసి అంటుంది శాంత. అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టావా, అయినా పర్లేదు తీసుకురా అని అంటుంది. అప్పుడు శాంత ఇలా అంటుంది, లేదమ్మా ముష్టి వాళ్ళకేసాను అని చెప్తుంది. వేస్ట్ చేస్తే ఏమొస్తుందని ముష్టి వాళ్ళకేసాను అని అంటుంది. అప్పుడు వాళ్ళిద్దరు ఆశ్చర్యపోతారు. సర్లే ఇప్పుడు మళ్ళీ వండమని అంటారు. అప్పుడు శాంత ఇలా అంటుంది, ఇప్పుడు మళ్ళీ వంట చేయాలంటే మీరు మేడం గారి పర్మిషన్ తీసుకోవాలి అనేసి చెప్తారు. అంతలో అక్కడికి స్వప్న వస్తుంది. వచ్చి చూసారా అలా ఆంటీని పిలుస్తుంది. చూసారా అత్తయ్య, నేను ఎంత హ్యాపీగా ఉన్నానో, నాలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా ఒకసారి చూడండి అనేసి అంటుంది. వాళ్ళు ఏంటి నీ సస్పెన్స్, నువ్వు కూడా మీ అక్కలా మీ చెల్లిలాగా నీకు కూడా తిక్క పెరిగిందా, ఏదైనా కరెక్ట్ చెప్పు అనేసి అంటుంది ధన్యలక్ష్మి. అప్పుడు ఒకసారి నా మెడలో చూడండి, నెక్లెస్ ఇది, వీటికి ఎంతో తెలుసా, 10 లక్షలు అని చెప్తారు. అది రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది అని రుద్రాణి అంటుంది. లేదు, 916 కేడిఎం గోల్డే అనేసి చెప్తుంది స్వప్న. నీకు ఎక్కడిది అనేసి అంటే, నాకు కావ్య మా చెల్లె ఇచ్చింది, నేను తీసుకున్నాను అనేసి అంటుంది. అప్పుడు ధన్యలక్ష్మికి రుద్రానికి కోపం వస్తుంది. ధన్యలక్ష్మి, మాకు పెట్టే ఖర్చులు అనవసరమైనప్పుడు నీకెలా నెక్లెస్ కొనిపిస్తుంది మీ చెల్లి, మేము టిఫిన్స్ తీసుకొచ్చుకుందామన్నా కూడా అనవసర ఖర్చులు అనేసి అంది కదా, మా కార్డ్స్ కూడా బ్లాక్ చేసింది, అలాంటప్పుడు నీకెలా తీసుకొస్తుందో రాని, వచ్చాక కడిగేస్తాను మీ చెల్లిని అనేసి అనుకుంటుంది ధన్యలక్ష్మి. అలాగే స్వప్న చెప్పిన మాటలకు వాళ్ళిద్దరికీ కోపం వచ్చి వాళ్ళ అక్కయ్య దగ్గరికి వెళ్తారు. అపర్ణ దగ్గరికి వెళ్తుంది ధన్యలక్ష్మి. అక్క చూసావా, ఏంటక్క ఇంట్లో ఏం జరుగుతుంది, మమ్మల్ని ఇంత చీప్గా చూస్తున్నారేంటి, మేము కనీసం తినడం కూడా కరెక్ట్ కాదా, మేము తినే ఖర్చు కూడా పెట్టద్దంట, మీ కోడలు చేసే పనులు చూస్తున్నావా, మా కార్డ్స్ బ్లాక్ చేసింది, మరి అలాంటప్పుడు వాళ్ళ అక్కయ్యకి ఎలా నెక్లెస్ కొనిచ్చింది, 10 లక్షలు పెట్టి కొనియాల్సిన అవసరం ఏమున్నది, మా అనవసర ఖర్చులు అయినప్పుడు అది అనవసర ఖర్చు కాదా అనేసి ధన్యలక్ష్మి కోపంగా వాళ్ళ బావగారితో చెప్తూ ఉంటారు రుద్రాని ధన్యలక్ష్మి ఇద్దరు. అప్పుడు సుభాష్ ఇలా అంటాడు, మీరు తెలిసి తెలియకుండా మాట్లాడకండి, కావ్య ఎందుకు ఇలా చేస్తుందో నేను తెలుసుకుంటాలే, మీరు ముందే ఎందుకు ఇలా డిసైడ్ అవుతారు అనేసి అంటాడు సుభాష్. అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది, మీ కోడలు కాబట్టి ఎన్నికేసుకొస్తున్నారా, తను చేసేవి ఎలా ఉంది, మమ్మల్ని అవమానించినట్టే కదా ఇలా చేస్తే, మేము రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు, అనవసర ఖర్చులు, ఇంట్లో కూడా ఒక కూర అండేసి ఒక టిఫిన్ చేస్తున్నారు, అలాంటప్పుడు అంత పెట్టి నెక్లెస్ కొనించాల్సిన అవసరం ఏముంది అనేసి ధన్యలక్ష్మి రుద్రాని ఇద్దరు అడుగుతారు వాళ్ళిద్దరిని. అప్పుడు మేము అడుగుతాంలే అనేసి చెప్తారు వాళ్ళిద్దరిని. రాని, తను వచ్చాక కడిగేస్తా అనేసి ధనలక్ష్మి కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు సుభాష్ అపర్ణతో ఇలా అంటాడు, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, నాకేంటి టెన్షన్స్, ప్రతిదానికి 1 అవర్కి ఒకసారి కంప్లైంట్స్ ఇవ్వడానికి వీళ్ళిద్దరూ వస్తున్నారు అనేసి అంటే, అపర్ణ ఇలా అంటుంది, వాళ్ళిద్దరిని మీరు పట్టించుకోకండి, దీని గురించి అసలు మీరు ఆలోచించకండి, దేనికైనా ఏదో ఒక రీజన్ ఉంటుంది, అది మనం కావ్య వచ్చాక మాట్లాడుకుందాం అనేసి అపర్ణ చెప్తుంది. కావ్య వస్తుంది. వచ్చాక ధన్యలక్ష్మి కావ్యను అక్కడ ఆపేసి ఇలా అడుగుతుంది, ఏంటి మా కార్డ్స్ బ్లాక్ చేసావా అనేసి రుద్రాని ధన్యలక్ష్మి ఇద్దరు అడుగుతారు. అవును, బ్లాక్ చేశాను, అయితే ఏంటి అనేసి మా కార్డ్స్ ఎందుకు బ్లాక్ చేసావు అంటే, అనవసరమైన ఖర్చులు చేస్తున్నారని బ్లాక్ చేశా అనేసి అంటుంది కావ్య. మావి అనవసర ఖర్చులైనప్పుడు మరి మీ అక్కకి ఎలా 10 లక్షలు ఇచ్చి నెక్లెస్ చేయించుకోమని చెప్పావు, అది అనవసరమైన ఖర్చు కాదా అనేసి అంటుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళ అక్కను పిలుస్తుంది కావ్య. అక్క ఏంటి ఈ నెక్లెస్ ఎక్కడిది అంటే, నేనే తీసుకున్నా అనేసి చెప్తుంది. నీకు డబ్బులు ఎక్కడివి అంటే, నువ్వే కదా అక్క చెక్ ఇచ్చావు అనేసి అంటుంది స్వప్న. నేను చెక్ ఇచ్చానా, చెక్ ఇస్తే నేను కొనుక్కోమని చెప్పానా నీకు నెక్లెస్, చెప్పక్క అనేసి అంటుంది కావ్య. అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది, చూసావా వీళ్ళ నాటకాలు, ఏం తెలియనట్టు ఇప్పుడు నటిస్తున్నారు, ఇలా డ్రామాలు ఆడుతున్నారు, మొత్తం అమ్మవారింటికి దోచిపెడుతుంది ఈ కావ్య, ఇంకా ఎన్ని కార్డ్స్ ఓపెన్ అయ్యాయో వాళ్ళ అమ్మవారింట్లో, ఇంకా ఎన్ని అకౌంట్లు చేపించిందో కావ్య అనేసి రుద్రాని అంటుంది. అలా రుద్రాని ధనలక్ష్మి ఇద్దరు కావ్యను ఇలా ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అప్పుడు కావ్యకి కోపం వస్తుంది.
నేను ఇందుకే నాకు ఈ పెద్దరికం వద్దని చెప్పాను. నేను అత్తయ్య గారికి ఆ కాగితాలు అప్పగించాను. అయినా తను తీసుకోలేదు. మా ఆయనకి చెప్పాను, తను వినలేదు. తాతయ్య గారు మాట అంటూ నాకే అప్పచెప్పారు. ఎందుకీ మాటలు? వీళ్ళందరితో నేను ఎందుకు మాటలు పడాలి? నాకెందుకు ఈ పెద్దరికం అవసరమా? ఇంత పెద్ద బాధ్యత నాకెందుకు అనేసి అంటుంది కావ్య. అప్పుడు సుభాష్ ఇలా అంటాడు, సరే అమ్మా, ఇప్పుడు నువ్వు వీళ్ళందరి కార్డ్స్ బ్లాక్ చేపించావు కదా, మరి మీ అక్కకి ఎందుకమ్మా 10 లక్షలు ఇచ్చి అలా గోల్డ్ నెక్లెస్ చేయించుకోమని చెప్పావు అనేసి అంటాడు సుభాష్. అప్పుడు రాజు మాట్లాడతాడు, తను నెక్లెస్ చేయించుకోమని, నాకు గోల్డ్ తీసుకోమని చెప్పలేదు. తను 10 లక్షలు ఇవ్వడం నేను చూశాను, చెక్ ఇవ్వడం. ఇంట్లో ఎవరికైనా అవసరం ఉంటే ఇవ్వక్క అనేసి చెప్పి ఇచ్చింది మాత్రమే. నిజం చెప్పు స్వప్న, అసలు ఏం జరిగింది? నీకు చెక్ ఇచ్చిందా, లేకపోతే నీకు గోల్డ్ తీసుకోమని చెప్పిందా అంటే అప్పుడు స్వప్న ఇలా చెప్తుంది, నాకు చెక్ మాత్రమే ఇచ్చింది, ఏమైనా అవసరం ఉంటే ఇవ్వమని. కాకపోతే ఇంట్లో ఎవరికి ఏం అవసరం లేవని నేనే గోల్డ్ తీసుకున్నాను అనేసి స్వప్న చెప్తుంది. అప్పుడు రాజు ఎలా అంటాడు, చూసారు, విన్నారు కదా, ఇప్పుడు అర్థమైందా కావ్య గురించి? ఇలా ప్రతిదానికి చీటికి మాటికి నా భార్యను అవమానించడం నీకు అలవాటైపోయింది అనేసి అంటాడు రాజు. అప్పుడు కావ్య కూడా, నీకు ఇలా నెక్లెస్ ఎలా చేయించుకున్నావక్క నువ్వు? తాతయ్య గారు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఇలా ఇంట్లో ఇన్ని సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు నీకు గోల్డ్ తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకు ఇలా చేసావు? అయినా దుగ్గిరాల వంశం నుండి నువ్వు డబ్బులు అడగకుండా తీసుకోవడం పద్ధతి కాదు కదా, అలా నువ్వు ఇష్టమైనట్టు నువ్వు తీసుకోవడం పద్ధతి కాదు కదా అనేసి కావ్య అనడంతో స్వప్నకి కోపం వస్తుంది. ఇగో అక్క, నీ గోల్డ్ తీసుకో. నువ్వు ఇప్పుడు ఈ గోల్డ్ తీసుకున్నందుకు నన్ను పరేదాన్ని చేసి మాట్లాడుతున్నావా? ఇదిగో అక్క గోల్డ్, ఇది అమ్మేసి డబ్బులు తీసుకో అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది స్వప్న. వావ్, భలే నాటకాలు ఆడుతున్నారే అక్క చెల్లెళ్ళు, మీ గురించి నాకు తెలియదా? భలే నాటకం ఆడించారని ధాన్యలక్ష్మి అంటుంది. ఇదంతా ఒక డ్రామా, కావాలనే ఇలా చేశారు. మీరు నిజం బయటపడిపోయేసరికి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా తప్పుకున్నారు అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడు కావ్యకి కోపం వచ్చి ఇలా అంటుంది, నేనేంటి, నేను ఇప్పటి నుంచి ఇలాగే ఉంటాను. నన్ను ఎవరు ప్రశ్నించడానికి వీల్లేదు. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను ఇప్పటి నుంచి ఇలాగే మాట్లాడతాను, ఇలానే ఉంటాను. నన్ను ఎవరు ఎదిరించి మాట్లాడిన అవసరం లేదు అనేసి చెప్తుంది కావ్య. అలా చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో సుభాష్ గారికి కాల్ వస్తుంది హాస్పిటల్ నుండి. మీ నాన్నగారి డబ్బులు ఇంకా పే చేయలేదు అనేసి చెప్తారు. అప్పుడు తను కావ్యని అడుగుతాడు, ఎందుకమ్మా ఇంకా నాన్నగారికి డబ్బులు కట్టలేదంట అనేసి అడుగుతాడు. అప్పుడు ధన్యలక్ష్మి ఇలా అంటుంది, మాకంటే సరే గా హాస్పిటల్ బిల్లులు మా మావయ్య గారికి ఇంకా ఎందుకు కట్టలేదు, అవి ఇంకా ఎందుకు ఆపావని కోప్పడుతుంది కావ్య పైన. అపర్ణ కూడా అడుగుతుంది, ఎందుకమ్మా అసలు ఏమైంది అనేసి అడుగుతుంది అపర్ణ కావ్యని. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడే కనుక చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.